रानी का పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు. అత్యాచారం చేసి నోని ఊడి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. కదు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నచ్చి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఇప్పటి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించారు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుస్తకాన్ని ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాన్ని వాళ్ళ. కోల్కతా ఆర్జికల్ మెడికల్ కళాశాల వైద్యురాలు ఆసుపత్రిలో దారుణ అత్యాచారానికి గురై మృతి చెందిన కేసులో ఇప్పటికే ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని, మృతురాలు శరీరంపై చికెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు పెట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి
జీవించే గురువులు నడు మీద జీవిసి కోరారు పరుపులు చింక పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన పూల మీద పడ్డారు పురుగులు ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పట్టున్న వెంట పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు ఇది విన్న మా డాడీ గుక్క పెట్టి ఏడ్చాడు క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు సావుగా ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా ఆయన ఎడుపు కూడా నవ్వుతోని దాచానురా అమెరికా సంబంధం అన్నారు మొదట్లో వెళ్ళంటే ఉంటాను అన్నాడు అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు కుట్టుతున్న అంటే నేను కింద పడలేదు కోడలనుకున్న కానీ పని మనిషిని నేను నా కాలే కట్టి ముందు నోట్లో పెట్టి కన్నమంటూ నెక్కతోటే కొట్టి ఎవరు బంధువులు కాదు అని లెటరే రాసి నా చేతుల్లో ప్రతి ఫ్యాన్కి ఒలి వేశారు చేతులు తులిపేశారు రమ్మనికి మళ్ళీ ఈరోజు సెయింట్ తెరేసాస్ మహిళా కళాశాల మరియు సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్ ఐద్వా ఇంకా వేరే కాలేజెస్ అన్నీ ఈ నగరంలో ఉన్న మరి పలు కాలేజెస్ ద్వారా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని ఈ ర్యాలీని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారానికి అగెయిన్స్ట్గా ఈ వాయిస్ రేస్ చేయాలని మన సమూహంలో మన సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు ఘోరాలు అమానుషికంగా మృగీయంగా జరుగుతున్న కేసెస్ వింటుండే బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులు అందరూ ఆనుకొని దాని గురించి మర్చిపోతాము, నినాదాలు చెప్తాము, లేకపోతే కొన్ని స్లోగన్స్ చెప్పేసి ఊరుకుంటున్నాము. కానీ మేమందరం కలిసి విద్యార్థులు అందరం కలిసి ఇది ఎందుకు చేస్తున్నామంటే మన సమాజంలో ఒక ఆలోచన విధానంలో మార్పు అంటూ రావాలి. మహిళలంటే ఒక వస్తువు కాదు, మహిళలంటే సమానంగా పురుషులతో సమానంగా వాళ్ళని చూడాలని, వాళ్ళకంటూ ఉన్న హక్కుని నిలబెట్టాలని అని చాటి చెప్పడానికని ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఇతర కాలేజీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న ర్యాలీ
కలకత్తాలో జరిగినటువంటి అమానుషం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇన్ని రోజులైనా కానీ న్యాయం అన్నది సత్వరం జరగాలి. మనుషుల ప్రాణాలు రక్షించే డాక్టర్లకే రక్షణ లేకపోతే రేపొద్దున ఎలా డ్యూటీస్ చేయాలి? అందుకనే మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. డిగ్రీ స్టూడెంట్స్ అట్లాగే డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రధానంగా కోల్కత్తా విషయం అనే కాదు, ఈ రోజున మహిళల పైన దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా 6 నెలల పసిబిడ్డ దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలు 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళు అంటే చాలు ఆ మగవాళ్ళకి ఆ ధోరణ ఆలోచన రావడానికి ఏంటి అనేది 2009లో నిర్భయ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతి చేసింది. అప్పటి నుంచి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత అనేక చట్టాలు తెచ్చారు, కానీ ఎవరిని కాపాడగలిగారు? ఒక నిర్భయే కాదు, దిశ, అసీఫా, శ్రీలక్ష్మి, రమ్య ఇట్లాగే ఎంతో మంది ఆడపిల్లలు ఈ దుర్మార్గాలకి బలైపోతున్నారు. ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలి. చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. అలాగే ప్రజల్లో ఆలోచన విధానం కూడా మారాలని చెప్పేసి ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేసే వరకు మహిళా సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని విద్యార్థులను కలుపుకొని మా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మృదుల. నేను సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో ప్రజెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఈరోజు మనం చేస్తున్న ఈ నిరసన కార్యక్రమం అందరికీ తెలిసిందే, ఆడపిల్లల సేఫ్టీ కోసం. ఒక ఆడపిల్ల పుడితే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందనే రోజుల నుంచి ఒక ఆడపిల్ల పుడితే ఇప్పుడు తినని ఎలా కాపాడాలి, ఏ రోజు ఏ అత్యాచారం జరుగుతుందని భయపడే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఏదో ఒక చావు, ఒక ఆడపిల్ల చచ్చిపోవడమో, ఏదో ఘోరంగా తనని ఎవరో మర్డర్ చేస్తేనే ఇలాంటి నిరసనలు ప్రకటించడం కాదు. ఇలాంటి ర్యాలీలు చేసి మళ్ళీ అరగంట తర్వాత వెళ్ళిపోయి అందరం ఎలాగో మర్చిపోతాం. కానీ ఇలా మనం మర్చిపోతూ ఇలా ఏదో పెద్ద ఇన్సిడెంట్ అయితేనే మనం ఇలా ముందుకు కదులుతామనే జరుగుతూ ఉంటే ఇలాంటి రోజులు అనేవి ఎప్పటికీ మారవు. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలానే ఉంటూ ఉంటాం. చేంజ్ అనేది ఏదో లాస్లోనో ఏదో గవర్నమెంట్లోనో మారాలనుకోవడం అది మన మూర్ఖత్వం అంతే. ఎవరి నుంచో చేంజ్ రాదు, చేంజ్ మనలోంచే రావాలి. ఎవరో వచ్చి ఫిజికల్ అసాల్ట్ చేస్తేనే ఒక తప్పు జరుగుతుంది అనుకునే బుద్ధి నుంచి మనము ఒక అమ్మాయి కనీసం తను అన్సేఫ్గా ఫీల్ అవుతున్నా, ఎవరైనా తనని వర్బల్ అబ్యూస్ చేస్తున్నా కూడా అది చాలా తప్పని మనం ఖండించడం నేర్చుకోవాలి. ఒక అబ్బాయే కాదు, ఒక అమ్మాయి కూడా మన చుట్టుపక్కల మనం చూసి నవ్వడం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలరెన్స్ అనేది ఉంటుంది, బాధల్ని వాళ్ళు ఫోర్స్ తీసుకునే అంత. సో మనం ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. ఒక జెండర్ అనే అందరినీ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో జరగలేదు, మన అమ్మాయి కాదు అనుకుంటూ ఉంటే ప్రతి గంటకి 90 మంది ఆడపిల్లలు ప్రతి ఒక్క చోట రేప్కి గురవుతూ ఉంటారు. సో మన ఇంటి దగ్గరికే వచ్చాక మనం రియాక్ట్ అవుతాం అనుకుంటే మాత్రం దానికి ఎక్కువ టైం కూడా లేదు. ఎందుకంటే ఆ 90 మందిలో ఏదో ఒక రోజు అది మీ తల్లే అవ్వచ్చు, మీ చెల్లి అవ్వచ్చు, లేదా నేనే ఇంకొక రోజు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకోసారి నేను అవతల న్యూస్లో నేనే న్యూస్ అవ్వచ్చు. సో మనలో అంటూ ప్రతి ఒక్కరిలో చేంజ్ అనేది వచ్చేంత మాత్రం వరకు కానీ ఈ ప్రాబ్లం అనేది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో లాస్ కోసం కాదు, మనలో చేంజ్ కోసం అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ. మనని ఫాలో అయిన వాళ్ళు ఇంకొక స్టెప్ తీసుకొని ఇంకేమైనా చేయొచ్చు కదా, కానీ అవి చూసిన వాళ్ళు అప్పుడే ఆపితే అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం చూసిన వాళ్ళు అమ్మవుతాం కదా. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఇంకా స్కీమ్స్ తేవాలి, కాపాడాలి అని చూస్తున్నాం. కానీ మనం ప్రతి సంవత్సరానికి 5 ఇయర్స్కి ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రూల్ కూడా ఒక్కొక్క గవర్నమెంట్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు మనల్ని ఎలా సేవ్ చేయాలనుకుంటాం మనకు అర్థం కావట్లేదు. కానీ ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నార్మల్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఏంటి అంటే ముందు పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆడపిల్లలు పుట్టినప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఈ రోజుల్లో చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా మనకి డ్యాన్స్ అని ఆడపిల్లకి ఏమేమి ఇష్టం అన్నీ నేర్పని ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తనని తాను ఎలా కాపాడుకోవాలి అనే స్కిల్స్ మాత్రం ఏ ఆడపిల్లకి ఏ పేరెంట్ నేర్పట్లేదు కూడా. ఇప్పుడు ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు సేఫ్టీ కోసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఏ టైంకి వస్తావు అండ్ వెళ్ళిన ఒక 10 మినిట్స్కి ఎక్కడున్నావు ఏంటని కాల్ చేస్తున్నారు. అదే ఒక అబ్బాయి బయటికి వెళ్తే ఎవరితో వెళ్తున్నావు, ఎక్కడితో వెళ్తున్నావు, ఇంత టైం ఎక్కడ తిరిగి వచ్చావు, నువ్వు ఎక్కడున్నావు అని కాల్ చేసి ఏ పేరెంట్ కూడా అడగరు. కానీ ప్రతి అమ్మాయికి కూడా ఒక 10 మినిట్స్కి అయితే చాలు కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతావు. అంత భయపడుతున్నారు పేరెంట్స్ ఒక ఆడపిల్ల విషయంలో. సో ఏంటంటే ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు తన ఆడపిల్ల కాకుండా ఆడపులిగా పెంచడం ముందు పేరెంట్స్ నేర్చుకోవాలి. ప్రతి స్కూల్స్లో కూడా చిన్నప్పటి నుండి కూడా తనకు కావాల్సిన స్కిల్స్ ఎలా కాపాడుకోవాలి, డిఫెన్స్ స్కిల్స్ స్కూల్స్ నుంచి ఒక అవర్ అనేది తీసుకొని వాళ్ళకి నేర్పాలి. అలాగే అబ్బాయిలకి ఒక చిన్నప్పటి నుండి కూడా ఒక అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలాంటివి చూడాలి, ఎలాంటివి చేయకూడదు ఏంటి అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అబ్బాయిలకు కూడా చూడాలి. వాళ్ళు రైట్లో రాంగ్ వెళ్తున్నారా,
రైట్ వేలో వెళ్తున్నారా, రైట్ వేలో వెళ్తే మోటివేట్ చేయండి, రాంగ్ వేలో వెళ్తే కనుక వాళ్ళని ఆపండి, అక్కడితో నువ్వు చేస్తున్న తప్పు అని గట్టిగా చెప్పండి. ఒక అమ్మాయి ఫోన్ పుచ్చుకుంది అంటే తను ఏం చేస్తుందని ప్రతి పేరెంట్ కూడా గమనిస్తూ ఉంటారు. కానీ అదే ఒక అబ్బాయి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు అంటే ఏం చేస్తున్నాడు, ఏ లింక్స్ ఓపెన్ చేసి చూస్తున్నాడు ఏంటని ఎవరు చూడరు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కొన్ని లింక్స్ ఓపెన్ చేస్తే చాలు, ఇలాంటివి చాలా వస్తున్నాయి. ముందు మన ఇండియాలో అవి బ్యాన్ చేయాలి, అలాంటి వీడియోస్ బ్యాన్ చేయాలి. మనందరికీ తెలుసు 11 years పిల్లలు ఇన్సిడెంట్ జరిగిందని మన స్టేట్లోనే జరిగిందని అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఏంటి అంటే మేము ఇలా వీడియోస్ చూసి చెడిపోయామని క్లియర్గా చెప్తున్నారు. ముందు అలాంటి వీడియోస్ మన సోషల్ మీడియాలో రాకుండా బ్యాన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అలాగే పిల్లలకి, ఆడపిల్లలకేమో ముందు డిఫెన్స్ నేర్పించడానికి ప్రతి స్కూల్స్ కాలేజెస్లో ఒక అవర్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే అబ్బాయికి మోటివేషనల్ క్లాసెస్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. సో మరి గవర్నమెంట్ వచ్చి సేవ్ చేస్తుందని కాదు, మన వాళ్ళని మనమే రక్షించుకోవాలి.